పరమపద సోపానం లేదా వైకుంఠపాళి మనలో 99% మంది ఖచ్చితంగా ఈ ఆటని కనీసం ఒక్కసారైనా చిన్నతనంలో ఆడుంటాము. కానీ ఎవరికైనా దీన్ని ఎందుకు కనిపెట్టారు అనే సందేహం వచ్చిందా? ఏమీ తెలియని అమాయకులు కూడా కర్మ సిద్ధాంతాన్ని, అలాగే ఏది మంచి ఏది చెడు అనే విషయ పరిజ్ఞానాన్ని అందించటమే కాకుండా జీవన పర్యంతం గుర్తుపెట్టుకొని నడుచుకునేలా ఒక మనిషి ఆలోచనలను ప్రేరేపించేలాగా అద్భుతంగా దీనిని రూపొందించారు. పూర్వీకులు మనకు అందించిన ఈ ఆటని చాలా ఫ్యాన్సీగా స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని పేరు మార్చి ఎక్కడో లండన్లో ఫెడరిక్ హెన్రీకి చెందిన ఒక ప్రముఖ బోర్డ్ గేమ్స్ తయారీ సంస్థ 1892లో పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఎప్పుడైతే దీన్ని పేటెంట్ గేమ్గా మార్చారో అప్పుడే దీని మూలాల్లో ముఖ్య ఉద్దేశం మరియు వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు మనకు మిగిలింది కేవలం పాములు, అందులో నిచ్చెనలు.